6 నెలల కష్టం ఒక్క గాలివానకు నాశనమైంది. కష్టమంతా కళ్ళ ముందే కొట్టుకుపోయింది. పండించిన పంటంతా నీటిపాలైంది. అందరి కడుపు నింపే అన్నదాత ఇప్పుడు ఆకలి చావు చావాల్సి వచ్చింది. తేమ ఉంటేనే వడ్లు కొనని అధికారులు తడిసిపోయిన ఈ ధాన్యాన్ని కొంటారా? వరుణ దేవుడికి కరుణ లేదు. మన ప్రభుత్వాలకు రైతుపైన దయలేదు. రైతు తారవ్వ బోరున ఏడుస్తున్న ఈ సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కనిపించింది. ఆరుగాలం శ్రమించి పండించిన వడ్లు వరద నీటి ధాటికి డ్రైనేజీలో కొట్టుకుపోవడంతో తారవ్వ గుండె పగిలిపోయింది. అధికారులు వచ్చి రాగానే నా కష్టాన్ని చూడండంటూ బోరున విలపించింది. ఇక్కడ మొత్తం 150 క్వింటాళ్ల ధాన్యం డ్రైనేజీ పాలైంది. 12 జిల్లాల్లో 179 మండలాల్లో మొంతా తుఫాన్ దుమారం సృష్టించింది. కుండపోత వర్షాలకు 4.5 లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. ఇందులో సగానికి పైగా వరి పంటే ఉంది. పొలాల్లోనే వరి చేన్లు నేల కొరిగి కొందరు రైతులు నష్టపోతే, కోత కోసి వడ్లను కుప్ప నూర్చిన తర్వాత మార్కెట్లో ధాన్యం తడిసిపోయి మరికొందరు రైతులు దెబ్బతిన్నారు.